భారతదేశంలోనే లేదు. సుభిక్షంగా చేస్తున్నారంట. అసలు ఇప్పుడు కనీసం ఒక 80 పథకాలు ఇచ్చింటాడు. పేద 80 పైన ఇచ్చిండు. జగన్ ఏమి ఇచ్చిండు? 30 ఇచ్చింది. సూపర్ 6 కదా చెప్పింది. 6 కాకుండా 80 చేసిండు. అంటే ఇంకా 74 పెంచాడు పథకాలు. ఆయన ఏమి ఇచ్చిండు? 30 పథకాలే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఇతను 80 దాకా ఇచ్చాడు. అంటే ఫీజు రింబర్స్మెంట్ పడిపోతుంది. రేపు సాయంత్రానికి పడిపోతుంది. అమౌంట్ పిల్లలు తీసుకోవట్లేదు. వైసీపీ వాళ్ళంతా కూడా ఏదో ర్యాలీలు ఏదో ఖాళీగా ఉండలేక ఊరక తిరగటం ఏమి లేదు. వాళ్ళు పరిపాలన నెంబర్ 1 మన భారతదేశంలో లేదు. మిరగాయలు కూడా 40,000 దాకా అమ్ముతాయి. ఎక్కడండి రైతులు అంతా మొత్తుకుంటున్నారు. అసలు అమ్ముకోవటం తెలియక ఆడికి పోయే చంద్రబాబు గారి పేరు చెబితే 40,000. చెట్టు కాదు, నేను అమ్మా మొన్న 80 క్వింటాల దాకా. ఎంత అమ్మారు? 42,000 కాడికి. జనం కూడా ఇప్పుడు మాకు ఆటోలతో పని లేదు. ఫ్రీ బస్సులు రావడం, కాయలు కోసిపోవటం. అంతకు ముందు 70 రూపాయలు ఛార్జీ పడేది, ఇప్పుడు అది కూడా లేదు. మా డైరెక్ట్ చేలల్లోకి వస్తున్నాయండి బస్సులు. అంటే రోడ్డు మీద చాలలో అట్ట తిరుగుతాయి. మిరవతో అట్లా చెట్లు తక్కువ. అసలు బస్సులే ఉన్నా చేలల్లోకి వస్తున్నట్టే చెప్తున్నారు. రోడ్డు మీదకి వస్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చి దించి వెళ్ళిపోతారు. సాయంత్రం 5 ఎక్కించుకొని పోతారు. ఏంటంటే అసలు పథకాలు ఏమి రావట్లేదంటే మీరేంటి అసలు తెలియకలే. కొంతమంది తెలియక అంటున్నారు. కానీ 80 రైతు భరోసా సంగతి ఏంటంటారు? అది చెప్పాల్సిన పని ఉంది. 60,000 బడిగా 60,000 పడ్డాయి. జగన్ ఏమి ఇచ్చిండు? 13,000, అప్పుడు 2,000, అప్పుడు 2,000. ఇతను డైరెక్ట్ గా 60,000 కొట్టిండు. చెప్పిందే 20,000. 60,000 ఎలా ఇస్తారండి రైతు భరోసా? రైతులు ఇబ్బంది పడుతున్నారని కొట్టాలే. రైతు ప్రభుత్వం కదా కూటమి అంటే, అందుకోసం అని 60,000 కొట్టారు. సెట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా 60 సంవత్సరాలు అతనే ఉంటాడు. 60 సంవత్సరాలు దగ్గర 80 సంవత్సరాలకు వస్తే 140 సంవత్సరాలేగా పెచ్చే బతుకుతాడు. ఎవరు బతకట్లేదు కదండి ఈ రోజుల్లో. ఆయన వరకు ఉంటుంది. ఆయన వరకు ఉంటుంది. ఎవరికైనా 100 లోపే గానీ అదేం లేదు. ఆయన అయితే ఒక విజనరీతో ఉంటారు. 60 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తారు. 60 సంవత్సరాలు మళ్ళా ఉంటాడు. ఆయనే ఉంటాడు. మేమే ఏదో ఖాళీ లేక 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 1,500 అన్నారు కదా, దాని సంగతి ఏంటి? 1,500 ఏంటంటే ఆయన 15,000 కాడికి ఎత్తే 15,000 కాడికి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇప్పుడు కూడా కనమంటండి. వాళ్ళకి కూడా వేయటానికి ఆడపిల్ల కంటే మళ్ళా 15,000. ఇంకా జనం ఆ పని మీద పడ్డారు. చెప్పారని ఏ నలుగురు కన్నా 4-10,000 60,000 వస్తాయి. ప్రభుత్వం అయితే అంత మంచిగా కొనసాగుతుంది అంటారు? మామూలుగా లేదు. నిజం చెప్పండి, అసలు ఎలా ఉందంటారు ప్రభుత్వం? మామూలుగా లేదు. మన భారతదేశంలో లేదు. నిజంగా చెప్పండి. ఇప్పుడు ఎలా నిజం అంటే మేమేం చెప్పాం? మన భారతదేశంలో ఇట్లా లేదు. బాగుంది. ఫైనల్ గా చెప్పండి. ఇంకా మరి ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది? ఫైనల్ గా ఒక మాట. మామూలుగా లేదంటే రోజుకి 80 కేసులు అట్లా ఉంది.